అందరికీ నమస్కారం. ఈరోజు మనం వీడియోలో లింక్డ్ లిస్ట్ గురించి తెలుసుకుంటున్నాం. సో, ఫస్ట్ లింక్డ్ లిస్ట్స్ అంటే ఏంటి అనే కన్నా ఫస్ట్ వై లింక్డ్ లిస్ట్స్ ఎందుకు మనం యూజ్ చేస్తున్నాము అంటే ఎర్రేస్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల దానికి సొల్యూషన్‌గా లింక్డ్ లిస్ట్స్ వాడతారు చాలామంది. సో, ఆ ప్రాబ్లమ్స్ ఏంటి? అంటే మెయిన్‌గా ఎర్రేస్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే ఫిక్స్డ్ సైజ్ అనమాట. సో, వన్స్ మనం ఎర్రేస్‌ని డిక్లేర్ చేస్తే లైక్ A(10) అని నేను ఇక్కడ డిక్లేర్ చేశా. వన్స్ నేను ఇలా ఎర్రేస్‌ని డిక్లేర్ చేస్తే ఆ సైజ్‌ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోలేను. లైక్ ఓకే. మనకి సైజ్ అనేది ఎంత అని తెలిస్తే ఆ పర్టిక్యులర్ మెమరీ అనేది ఇచ్చి మనం క్రియేట్ చేస్తాం. బట్ వాట్ ఇఫ్ లైక్ మనకి తెలీదు. రన్ టైమ్‌లో మాత్రమే తెలుస్తుంది. అప్పుడు ర్యాండమ్‌గా ఇచ్చేసి మనం క్రియేట్ చేసేస్తాం. సో, ఇప్పుడు నేను ఇక్కడ 10 అని ఇచ్చా. 10 ఎలిమెంట్స్‌కి అది సైజ్ క్రియేట్ చేసుకుంటుంది. బట్ 2 ఆర్ 3 ఎలిమెంట్స్ మాత్రమే నేను అందులో ఫిల్ చేశా. మిగతా ఎలిమెంట్స్ అన్ని స్పేసు కూడా అందులో వేస్ట్. అదే లేదు, నాకింకా ఎక్కువ స్టోర్ చేసుకోవాలి. 10 ఎలిమెంట్స్ కన్నా నాకు ఇంకా ఎక్కువ 100 ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవాలి అన్నప్పుడు నేనిలా వచ్చి 100 ఎలిమెంట్స్ అని మార్చేయలేను కదా! సో, అదే మెయిన్‌గా ఉండేది ప్రాబ్లమ్ అనమాట ఎర్రేస్‌లో. లైక్ మనం డెవలపర్స్ లైక్ మనం క్రియేట్ చేసేది అప్లికేషన్స్ ఎవరి కోసం అంటే యూజర్ ఆర్ క్లయింట్. సో, ఇక్కడ యూజర్ ఎంత సైజ్ అనేది రన్ టైమ్‌లో డిసైడ్ చేసుకోగలగాలి. సో, అలా ఎర్రేస్‌తో పాసిబుల్ అవ్వదనమాట. అది మెయిన్ ఎర్రేస్‌కున్న ప్రాబ్లమ్. ఇంకొంచెం ఎర్రేస్ డెప్త్‌గా ఎళ్తే మీకందరికీ తెలుసు 2 సెక్షన్స్‌లో మనం ఎర్రేస్‌ని క్రియేట్ చేయొచ్చు. లైక్ స్టాక్ మెమరీ యూజ్ చేసి హీప్ మెమరీలో. అండ్ నార్మల్‌గా డిక్లేర్ చేశారనుకోండి మీరు ఇంట్ A(3) అని చెప్పి స్టాక్‌లో క్రియేట్ అవుతుంది. ఇక్కడ ర్యాండమ్‌గా నేను A(3) అని ఇచ్చా. సైజ్ 3. సో, సైజ్ 3 ఎలిమెంట్స్ పట్టేలాగా నాకు మెమరీ క్రియేట్ చేసుకుంది. లేదు ఎంఎల్ఆక్ ఫంక్షన్ యూజ్ చేస్తే అది డైనమిక్‌గా రన్ టైమ్‌లో క్రియేట్ చేసుకోగలం. సో, అప్పుడు హీప్‌లో క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు malloc ఫంక్షన్ యూజ్ చేసావో హీప్‌లో క్రియేట్ అవుతుంది. పాయింటర్ మాత్రం స్టాక్‌లో క్రియేట్ అయ్యి, ఆ పాయింటర్ హీప్‌లో ఉన్న మెమరీకి పాయింట్ ఔట్ చేస్తుంది. అది ఎంత సైజ్ అంటే మనం ఇక్కడ ఎంతైతే సైజ్ ఇచ్చామో అంత. ఇక్కడ వన్ థింగ్ ఏంటంటే స్టాక్‌లో అయినా, హీప్‌లో అయినా నువ్వు అర్రే క్రియేట్ చేస్తే అవి కాంటిగ్యూయస్ మెమరీ లొకేషన్స్ అనమాట. లైక్ పక్కనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 201తో స్టార్ట్ అవుతుంది ఈ మెమరీ లొకేషన్ అనేది అనుకుంటే, ఇది 2 బైట్స్ తీసుకుంది. 201, 202. ఈ పక్కది 203తోనే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అవన్నీ పక్కనే. ఇక్కడ కూడా అంతే స్టాక్‌లో అయినా, హీప్‌లో అయినా ఈవెన్ హీప్ మనం రన్ టైమ్‌లో అలొకేట్ చేసినా ఎర్రేస్‌లో అది పక్కనే ఉంటుందనమాట. కాంటిగ్యూయస్ మెమరీ లొకేషన్స్ అంటాం అందుకే ఎర్రేని. ఇప్పుడు డైనమిక్‌గా మనం రన్ టైమ్‌లో అలొకేట్ చేయొచ్చు. లైక్ సైజ్ పెంచుకోవచ్చు అని చెప్పాము రియల్‌లాక్ యూజ్ చేసి. ఇప్పుడు రియల్‌లాక్ అని చెప్పి నేను లైక్ 4 అని ఇచ్చా. అంటే 4 ఎలిమెంట్స్ ఆల్రెడీ నాకిక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నవి. ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఎలిమెంట్‌ని నేను చేర్చాలనమాట. ఇంకొక ఎలిమెంట్ కూడా కావాలి అని అనుకున్నాం. ఇప్పుడు అది ఏం చేస్తదంటే ఇక్కడ ఇది 201, 202, 204, 206. సో, ఇప్పుడు నెక్స్ట్ లొకేషన్ 207 ఉండాలి. ఎందుకంటే అర్రే అనేది కాంటిగ్యూయస్ కదా! ఒకవేళ 207 అనేది ఖాళీగా లేదు అనుకో, ఇప్పుడు 4 మెమరీ లొకేషన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 301లో ఖాళీ ఉంది. 301 నుంచి 308 వరకు ఖాళీ ఉంది అంటే, మొత్తం అప్పుడు అక్కడ క్రియేట్ చేసుకుంటదనమాట 301 దగ్గర. సో, మొత్తం ఈ 3 ఎలిమెంట్స్ కాపీ చేసి అండ్ ఇంకొక ఎలిమెంట్ కూడా క్రియేట్ చేస్తది. సో, అంతేగాని ఎక్కడ పడితే అక్కడ ర్యాండమ్‌గా అలొకేట్ చెయ్యదనమాట. సో, అది మెయిన్ ప్రాబ్లమ్. లైక్ ఎలా అంటే ఒక బెంచ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్‌లో ఒక బెంచ్ ఉంది. బెంచ్‌కి ఇంతమంది మాత్రమే కూర్చోగలరు. 3 మెంబర్స్. లైక్ వచ్చారని చెప్పి ఆ బెంచ్ పెంచలేం కదా! లేదా ఇంకొక పెద్ద బెంచ్ తెచ్చుకుంటాం. అలాగే అర్రే కూడా అనమాట. ఒకవేళ ఇద్దరు ఎళ్ళిపోయారంటే లైక్ ఆ బెంచ్‌లో ఇంకొక స్పేస్ ఖాళీ అయిపోతుంది. సో, సేమ్ బెంచ్ సైజ్ లాగే ఇక్కడ అర్రే సైజ్ కూడా ఫిక్స్‌డ్ సైజ్ అనమాట. కానీ అలా ఉంటే మనకి యూజర్ రిక్వైర్మెంట్ బట్టి మనం డేటా స్ట్రక్చర్ అనేది పెంచుకోవడం, తగ్గించడం చేయాలి సైజ్. వేరియబుల్ డేటా స్ట్రక్చర్ ఉండాలి. మనకి తెలీదు కదా! ఎంత సైజే కావాలి ముందే అని చెప్పి మనకి అసలు తెలీదు ముందు. సో, అప్పుడే లింక్డ్ లిస్ట్ అనేది సొల్యూషన్ అనమాట. దానికోసం లింక్డ్ లిస్ట్ యూజ్ చేస్తారు. అది ఎలా అనేది
అసలు ఆ లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి ఎలా మనం చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి కేర్‌ఫుల్‌గా. ఇక్కడ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి కాదు, అసలు ఎలా పనిచేస్తది, ఎలా చేయొచ్చు దాని ఐడియా నేను చెప్తున్నా. ఓకే. సో, ఇక్కడ నేనొక పాయింటర్ తీసుకున్నా. ఫస్ట్ అని దాని పేరొచ్చి ఫస్ట్. ఇక్కడ స్టాక్‌లో క్రియేట్ అయ్యింది. సో, మనకి లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి మనం వేరియబుల్ డేటా స్ట్రక్చర్ అని చెప్తున్నాం. అంటే రన్ టైమ్‌లో ఎలకేట్ చేయాలి. రన్ టైమ్‌లో ఎలకేట్ చేయాలంటే హీప్‌లోని క్రియేట్ అవ్వాలి. సో, దానికే మనకి పాయింటర్ అవసరం కాబట్టి నేను పాయింటర్ తీసుకున్నా. సో, ఫస్ట్‌లీ మనం ఇనిషియల్‌గా ఏమనుకుందామంటే ఓన్లీ ఒక్క ఎలిమెంటే నాకు లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి నేను ఒక్క ఎలిమెంట్ క్రియేట్ చేయాలి అని అనుకున్నా. సో, అప్పుడు నేను ఇక్కడ ఒక ఎలిమెంట్ క్రియేట్ చేసుకుంటా. అది ఫస్ట్ పాయింటర్ అనేది దానికి పాయింట్ ఔట్ చేస్తది. లైక్ ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో వాల్యూ ఉంది 3. ఇక్కడ నేను ఫస్ట్ అనే పాయింటర్ క్రియేట్ చేశాను. అది హీప్‌లో ఒక్క ఎలిమెంట్‌కి మాత్రమే నేను మెమరీ క్రియేట్ చేసుకున్నా. ఎందుకంటే నాకు ప్రెజెంట్ ఒక్క ఎలిమెంట్ కావాలి అని అనుకుంటున్నా. సో, ఈ ఫస్ట్ పాయింటర్ అనేది దానికి పాయింట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు దాకా బానే ఉంది. సో, నెక్స్ట్ నేను ఇంకొక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా. ఇంకొక ఎలిమెంట్ కావాలి. సో, అప్పుడే మనం లింక్డ్ లిస్ట్ అనేది వస్తుందనమాట. లింక్డ్ లిస్ట్‌లో ఏంటి అంటే ఒకవేళ నెక్స్ట్ ఎలిమెంట్ ఉంటే దాని యొక్క అడ్రస్ ఈ ఎలిమెంట్‌లో స్టోర్ చేసుకుంటామనమాట. అడ్రస్ అంటే పాయింటర్. సో, నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క పాయింటర్ ఈ ఎలిమెంట్‌లోనే స్టోర్ చేసుకోవడం. సో, ఇక్కడ ఇంకేమీ లేదు కాబట్టి నార్మల్‌గా నల్ అనమాట. నల్‌ని నార్మల్‌గా ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ మీకు అర్థమైందా? ఈ బ్లాక్ మొత్తాన్ని నోడ్ అంటాం. సో, ఇక్కడ లింక్డ్ లిస్ట్‌లో నోడ్‌లో ఏముంటది? ఆ ఎలిమెంట్ యొక్క వాల్యూ అండ్ నెక్స్ట్ ఎలిమెంట్‌కి కావాల్సిన పాయింటర్ ఇక్కడే ఉంటుందనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక ఎలిమెంట్ కావాలి అనుకున్నా. సో, దాని వాల్యూ వచ్చి 5. సో, ఇక్కడ తెలుసు దాని పాయింటర్ ఇక్కడుంది. సో, అప్పుడు మనం ఏం చేస్తది? లైక్ ఈ ఇదనేది దీన్ని పాయింట్ చేస్తదనమాట. సో, ఇలా జరుగుతది. అండ్ దీంట్లో నెక్స్ట్ ఎలిమెంట్ ఏం లేదు కాబట్టి ఇక్కడ నల్ పెట్టుకుంటది. ఈ ఫస్ట్ అనే పాయింటర్ దీన్ని పాయింట్ చేస్తది. అండ్ నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ ఇది పాయింట్ చేస్తుంది. సో, అలాగా ఇది కంటిన్యూ అవుతుందనమాట. సో, ఈ విధంగా మనం లింక్డ్ లిస్ట్‌లో క్రియేట్ చేస్తారు. ఈ విధంగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మాత్రమే, ఎప్పుడు మెమరీ అవసరం అవుతుందో అప్పుడు మాత్రమే నోడ్ అనేది నేను క్రియేట్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైర్ ఉంది. ఒక ఫ్రీ స్పేస్ ఉంది. లైక్ క్లాస్ ఉంది. సో, ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళ చైర్ వాళ్ళే తెచ్చుకుని కూర్చోవడం. సో, ఆ చైర్ అనేది ముందు చైర్‌కి లింక్ పెట్టుకోవడం. అలా అనమాట. ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ చైర్ తీసుకెళ్ళిపోవడం. అలాగే ఇక్కడ కూడా ఆ నోడ్ యొక్క మెమరీ అండ్ పాయింటర్ అడ్రస్ దాని స్పేస్ అది తెచ్చుకుంటుంది. సో, ఇలా లింక్డ్ లిస్ట్ అనేది వర్క్ అవుతుంది. అండ్ ఇవి యూజ్ చేసి మనకి ఇన్సర్ట్ అండ్ డిలీట్ కూడా ఈజీగా అవుతుందనమాట. ఎందుకంటే లింక్స్ మాత్రమే. సో, ఇప్పుడు ఇంకొక బ్లాక్ ఉంది అని ఇక్కడ ఉంది అనుకుంటే, సో, ఇది దీనికి లింక్ అవుతుంది అనుకుంటే, ఇప్పుడు నేను ఈ ఎలిమెంట్‌ని డిలీట్ చేయాలి అనుకో, ఈ లింక్ తీసేసి డైరెక్ట్‌గా దీనికి లింక్ పెట్టుకుంటాం. సో, ఇలాగా లింక్డ్ లిస్ట్‌లో ఇన్సర్షన్, డిలీషన్ ఈజీ అవుతుందనమాట. సో, ఇప్పుడు లింక్డ్ లిస్ట్ క్లియర్ రిప్రజెంటేషన్ చూద్దాం. సో, ఆల్రెడీ నేను ఇక్కడ పైన మీకు చెప్పాను ఎలా ఉంటుంది అని చెప్పి. సో, ఫస్ట్ ఇక్కడ ఒక పాయింటర్ అది స్టాక్‌లో క్రియేట్ అవుతుంది. అది ఫస్ట్ ఎలిమెంట్‌ని మాత్రమే పాయింట్ చేస్తుంది. మిగతా అన్ని ఎలిమెంట్‌ని పాయింట్ చేయదు. ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్. సో, ఇక్కడ లింక్డ్ లిస్ట్‌లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి? వాల్యూ అలాగే నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క పాయింటర్ ఆర్ రిఫరెన్స్ ఎనీథింగ్. అది ఏదైనా అనొచ్చు. పాయింటర్ ఆర్ రిఫరెన్స్ కూడా అందులోనే ఉంటుంది. సో, 2 ఫీల్డ్స్ ఉంటాయన్నమాట. దీన్ని మొత్తాన్ని నోడ్ అంటాం. ఒకటి డేటా, ఇది వాల్యూ. వాల్యూ ఈజ్ నథింగ్ బట్ డేటా అండ్ రిఫరెన్స్ టు ద నెక్స్ట్ ఎలిమెంట్. నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క పాయింటర్ ఆర్ రిఫరెన్స్ కూడా ఈ ఎలిమెంట్‌లోనే స్టోర్ చేసుకుంటుంది. సో, అలా కంటిన్యూ అవుతుంది. లాస్ట్ ఇంకొక ఏ ఎలిమెంటు లేదు అంటే అక్కడ నల్ పెట్టుకుంటుందన్నమాట. ఏం వాల్యూ ఉండదు అందులో. అది ఎందుకంటే ఇంకా నెక్స్ట్ ఎలిమెంట్ ఏమీ లేదు కాబట్టి. మీకు నార్మల్‌గా ఇప్పుడు డైలీ లైఫ్‌లో ఇది ఎలా అంటే ట్రైన్స్ ఉంటాయి కదా! ట్రైన్స్ సేమ్ ట్రైన్ లాగే బోగీ ఉంటుంది కదా! ఈ ఒక బోగీ కనెక్షన్ ఉంటుంది చూసారా? అలాగే ఇక్కడ కూడా లింక్డ్ లిస్ట్ అనమాట. మనం ఏంటంటే ఎప్పుడు కావాలంటే మనకు అప్పుడు ఏ ఎలిమెంట్ వస్తే అప్పుడు ఇంకొక బోగీ ఇక్కడ యాడ్ చేసుకోవడం అలా. ఇక్కడ నాకు ఇంకొక ఎలిమెంట్‌ని యాడ్ చేయాలి. సో, అప్పుడు నేను బోగీ క్రియేట్ చేసి దీనికి
ఇలాగా కనెక్షన్ చేస్తా. అదే అనమాట. సేమ్ లింక్డ్ లిస్ట్ కూడా అలాగే ఫస్ట్ ఒక లైక్ ఇది ఇంజిన్ లాగా. ఒక ఫస్ట్ బోగీని ఇది హోల్డ్ చేస్తుంది. సో, అలా అలా లింక్ అయ్యి ఉంటుంది. సో, దీన్ని బట్టి మనం లింక్డ్ లిస్ట్ డెఫినిషన్ రాయొచ్చు. మీకేం అర్థమవుతుంది? లింక్డ్ లిస్ట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ నోట్స్. వీటిని అన్నీ ఒక కలెక్షనే కదా! ఇప్పుడు మన డేటా స్ట్రక్చర్. వీటిని నోట్స్ అంటామనమాట. బ్లాక్స్ ఆర్ నోట్స్, టెర్మినాలజీ నోట్స్. సో, వేర్ ఈచ్ నోడ్, ప్రతి నోడ్‌లో ఏమేమి ఉంటుంది? హాస్ డేటా అండ్ రిఫరెన్స్ టు ద నెక్స్ట్ ఎలిమెంట్. అంటే ఇక్కడ ఈ పాయింటర్ ఉంటుంది కదా! నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క రిఫరెన్స్ కూడా ముందు ఎలిమెంట్‌లోనే ఉంటుంది. సో, రిఫరెన్స్ టు ద నెక్స్ట్ ఎలిమెంట్. సో, ఇది లింక్డ్ లిస్ట్ డెఫినిషన్. సో, మీకు అర్థమైంది కదా! మొత్తం లింక్డ్ లిస్ట్ ఎలా వచ్చింది? డెఫినిషన్ ఏంటి మొత్తం. సో, నౌ ఇప్పుడు అర్రేస్‌కి, లింక్డ్ లిస్ట్‌కి మెయిన్ డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మీకు లింక్డ్ లిస్ట్ డెఫినిషన్ తెలిసింది. అంటే ఏంటో తెలిసింది. ఒక ఐడియా వచ్చింది. సో, ఇప్పుడు అర్రేస్‌కి, లింక్డ్ లిస్ట్‌కి డిఫరెన్సెస్ ఏంటి? మెయిన్‌గా డిఫరెన్సెస్ మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. ఫస్ట్ డిఫరెన్స్ వచ్చి కాంటిగ్యూస్ మెమరీ లొకేషన్స్ అనమాట. అర్రే అనేది ప్రతి లొకేషన్ లైక్ ప్రతి ఎలిమెంటు పక్కనే ఉంటాయి. ఇప్పుడు ఇది 201 నుంచి స్టార్ట్ అవుతే, నెక్స్ట్ ఇది 203 2 బైట్స్ తీసుకుంటుంది ఇంటీజర్ అనుకుంటే. సో, అర్రే అనేది కాంటిగ్యూస్ మెమరీ లొకేషన్స్ అన్నమాట. బట్ లింక్డ్ లిస్ట్ దానికొచ్చేటప్పటికి లింక్డ్ లిస్ట్ పక్కనే ఉండాలని రూల్ లేదనమాట. సో, ఫస్ట్ ఇక్కడ ఒక ర్యాండమ్‌గా ఫస్ట్ ఎలిమెంట్‌ని అలొకేట్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చినప్పుడు ఎక్కడైతే ఫ్రీ స్పేస్ ఉందో అక్కడ అలొకేట్ చేసేస్తది. కానీ ఎందుకంటే ఈజీగా దాని అడ్రెస్ అనేది ఇక్కడ మనం రిఫరెన్స్ మన దగ్గర ఉంటుంది కాబట్టి లింక్డ్ లిస్ట్‌లో ర్యాండమ్ మెమరీ లొకేషన్స్ వాడతామనమాట. నెక్స్ట్ వన్ అసలు అర్రేస్‌లో మనం మెయిన్‌గా అనుకున్నది ఫిక్స్డ్ సైజ్. అదే గదా! మనం మెయిన్‌గా ప్రాబ్లమ్ అర్రేస్‌లో ఫిక్స్డ్ సైజ్ ఉందని చెప్పే మనం లింక్డ్ లిస్ట్‌ని ప్రిఫర్ చేస్తున్నాం. సో, అర్రేస్‌లో ఫిక్స్డ్ సైజ్, లింక్డ్ లిస్ట్‌లో వేరియబుల్ సైజ్ అంటే డైనమిక్ సైజ్. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు క్రియేట్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ ఇక్కడ అర్రేస్ అనేది బోత్ స్టాక్ అండ్ హీప్ రెండిట్లోని క్రియేట్ చేయగలం. స్టాక్ అంటే నార్మల్, అంటే స్టాక్ అంటే కంపైల్ టైమ్‌లో అలొకేట్ చేస్తుంది మెమరీ. హీప్ అంటే రన్ టైమ్‌లో మాత్రమే అలొకేట్ చేయగలదు. నెక్స్ట్ వన్ వచ్చి అర్రేస్‌లో బోత్ స్టాక్ అండ్ హీప్‌లో మనం మెమరీ క్రియేట్ చేయగలం. అంటే స్టాక్ అంటే కంపైల్ టైమ్‌లో మెమరీ అలొకేట్ చేయడం. హీప్ అంటే రన్ టైమ్‌లో. బట్ లింక్డ్ లిస్ట్‌లో ఓన్లీ మనం హీప్‌లో, రన్ టైమ్‌లో మాత్రమే అలొకేట్ చేయగలం. అర్రేస్‌లో మెమరీ అనేది బోత్ రన్ టైమ్‌లో అలొకేట్ చేయగలం. అలాగే కంపైల్ టైమ్‌లో కూడా అలొకేట్ చేయగలమనమాట. కంపైల్ టైమ్ అంటే లైక్ నార్మల్ డిక్లరేషన్. అదే రన్ టైమ్ అంటే మనం ఎంఎల్ఆక్ డైనమిక్ మెమరీ అలొకేషన్ చూసాం కదా! అర్రేస్‌లో అది. బట్ ఇన్ లింక్డ్ లిస్ట్ వచ్చేటప్పటికి మనం ఓన్లీ మెమరీ ఈజ్ అలొకేటెడ్ డ్యూరింగ్ రన్ టైమ్ మాత్రమే. కంపైల్ టైమ్ మనం చేయలేం. ఎందుకంటే అది హీప్‌లో మాత్రమే క్రియేట్ చేసుకోగలదు. మీరు ఇంకోటి కూడా చేయొచ్చు. ఇక్కడ ఇది స్టాక్ అండ్ హీప్ 2 అంటే ఇక్కడ కంపైల్ టైమ్ అంటే బోత్ స్టాక్ అండ్ హీప్‌లో క్రియేట్ చేయగలదు మెమరీ. ఇది ఓన్లీ హీప్‌లో మాత్రమే క్రియేట్ చేయగలదు మెమరీ అనేది. సో, అది బేసిక్. ఇంకా అర్రేస్‌లో మనకి యాక్చువల్‌గా మనకిక్కడ ఇండెక్స్ ఉంటాయి. లైక్ ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2 అని చెప్పి ఇండెక్సెస్ ఉంటాయి ప్రతి ఎలిమెంట్‌కి. దాని ద్వారానే మనం ఐడెంటిఫై చేస్తాం. సో, ఇండెక్స్ ఉండడం వల్ల మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఏ ఆఫ్ 1 నాకు ఇప్పుడు సంథింగ్ ఏ ఆఫ్ ఈ ఎలిమెంట్ కావాలనుకో, ఏ ఆఫ్ 2 అని ఈజీగా నేను
ఫిల్ చేస్తే వచ్చేస్తుంది. బట్ లింక్డ్ లిస్ట్‌లో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలిమెంట్ కావాలి అంటే ఫస్ట్ ఇక్కడికెళ్ళాలి. దెన్ ఇక్కడికి, దెన్ ఇక్కడికి. సో, డైరెక్ట్‌గా నేనెళ్ళలేను. ఎందుకంటే ఇవి లింక్డ్ అనమాట. సో, అది కొంచెం హెర్రేస్‌తో కంపేర్ చేసుకుంటే లింక్డ్ లిస్ట్‌లో లైక్ డ్రాబ్యాక్ అనమాట. యాక్సెసింగ్ ఈజ్ ఈజీ ఇన్ అర్రేస్. యాక్సెసింగ్ ఈజ్ మోర్ టైమ్ టేకెన్ ఇన్ లింక్డ్ లిస్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఇన్సర్టింగ్. ఇక్కడ ఇన్సర్టింగ్ అనేది చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక ఎలిమెంట్‌ని రెండిట్లకి మధ్యలో ఇన్సర్ట్ చేయాలి అనుకో, నేను ఇక్కడ ఇంకో బ్లాక్ నోడ్ తెచ్చుకొని ఈ ఈ నోడ్ క్యాన్సిల్ చేసి దీనికి ఇది లింక్ పెట్టి మళ్ళా దీని నుంచి ఇన్ దీనికి లింక్ పెడతా. సో, ఈజీగా మనం లైక్ ఇన్సర్షన్, డిలీషన్ చేయొచ్చు. నాకు వద్దు అంటే ఆ లింక్ క్యాన్సిల్ చేసేసి నార్మల్‌గా ఈ నాకిప్పుడు ఈ ఎలిమెంట్‌ని డిలీట్ చేయాలనుకో, అప్పుడు డైరెక్ట్‌గా నేను ఈ ఎలిమెంట్‌కి ఇలా లింక్ మార్చేస్తా. సో, లింక్డ్ లిస్ట్‌లో ఆహ్, ఇన్సర్షన్ అండ్ డిలీషన్స్ అనేవి ఈజీగా చెయ్యొచ్చు. అదే అర్రేలో చేయాలనుకో ఇప్పుడు ఈ ఎలిమెంట్‌ని నేను డిలీట్ చేయాలి అంటే, ఇప్పుడు ఈ ఎలిమెంట్‌ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. లేదా ఇంకో ఎలిమెంట్‌ని ఇన్సర్ట్ చేయాలన్నా మళ్ళా కష్టం అనమాట. దాని ముందున్న ఎలిమెంట్స్ అన్నీ కాపీ చేసి అప్పుడు ఇన్సర్ట్ చేయాలి. సో, ఇన్ అర్రే ఇన్సర్షన్స్ అండ్ డిలీషన్స్ ఆర్ టైమ్ టేకింగ్. లైక్ ఇక్కడ యాక్సెసింగ్ ఈజీ అయితే ఇక్కడ ఇన్సర్షన్స్ అండ్ డిలీషన్స్ ఈజీ అనమాట. అదే ఇక్కడ ఇన్సర్షన్స్ అండ్ డిలీషన్స్ అనేవి ఈజీగా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ డిఫరెన్స్ వచ్చి మెమరీ గురించి. అర్రేస్‌లో మనం ఇప్పుడు 3 ఎలిమెంట్స్ డిక్లేర్ చేస్తే, ఇప్పుడు ఆ ఎలిమెంట్‌కి ఇప్పుడు ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్. ఈ ఎలిమెంట్‌కి ఎంత మెమరీ కావాలో అంత మెమరీ ఇస్తే సరిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్ 2 బైట్స్ అనుకో, 2 బైట్స్ ఇస్తే సరిపోద్ది. అదే నేను లింక్డ్ లిస్ట్‌కొచ్చారనుకోండి మీరు, ఇక్కడ ఈ ఎలిమెంట్ యొక్క వాల్యూ స్టోర్ చేసుకోవడానికి ఇవ్వాలి. ప్లస్ నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రెస్ కూడా స్టోర్ చేసుకోవడానికి నాకు మెమరీ కావాలి. అంటే ఇప్పుడు ఈ ఇంటిజర్ 2 బైట్స్ తీసుకుందంటే 2 బైట్స్ ప్లస్ ఏదైనా పాయింటర్ ఎంత మెమరీ తీసుకుంటుందంటే ఏ కంపైలర్ అయినా ఇంటిజర్ ఎన్ని బైట్స్ తీసుకుంటుందో పాయింటర్ వేరియబుల్ కూడా అన్ని బైట్స్ తీసుకుంటుంది. అంటే ఇది 2 బైట్స్ అంటే ఇది 2 బైట్స్. సో, 4 బైట్స్ అనమాట ఇక్కడ. అదే ఇక్కడైతే నాకు జస్ట్ 2 బైట్స్‌లో అయితే మెమరీ సరిపోతుంది. కానీ ఇక్కడ 4 బైట్స్ కావాల్సొస్తుందనమాట. సో, అది ఇంకొక డ్రాబ్యాక్. లైక్ లెస్ మెమరీ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ అర్రేస్. అదే లింక్డ్ లిస్ట్ అనుకో, మోర్ మెమరీ ఈజ్ రిక్వైర్డ్. సో, ఇవి మెయిన్‌గా ఆహ్, అర్రేస్‌కి, లింక్డ్ లిస్ట్‌కి ఉన్న డిఫరెన్సెస్.